హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎన్నెన్నో పప్పుచారులు చూసుంటారు, కానీ మా అత్తమ్మ చేతి పప్పుచారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది తిన్నప్పటి నుంచి నాకు ఫేవరెట్ అయిపోయింది. మా అత్తమ్మ సీక్రెట్ రెసిపీస్లో ఇది ఒకటి అన్నమాట. ఎలాంటి మసాలాలు కానీ పొడులు కానీ అస్సలు వాడం, కానీ ఆ స్మెల్కి ఎక్కడున్న మా ఆయన మాత్రం వచ్చి గ్లాస్లో పోసుకుని తాగేసేవారంట. మా అత్తమ్మ చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఏం మారలేదండి. ఇది మా ఆయనకి పప్పుచారుకి ఉన్న చిన్న అనుబంధం. సరే, ఇంకా మెయిన్ రెసిపీలోకి వచ్చేస్తే కావలసిన పదార్థాలు: కందిపప్పు, టొమాటో ఒకటి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఆయిల్, ఇంకా తగినన్ని వాటర్ పోసుకుని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్లో ఏ కూరగాయలు ఒంటరిగా ఉన్నాయో చూసి తెచ్చుకోవాలి. నా దగ్గర ఉన్నవి నేను వేసుకున్నా. మునక్కాయ, పచ్చిమిర్చి ఇవి మాత్రం కాస్త ఎక్కువ కావాలి, ఎందుకంటే మనం కారం కొంచెమే వేస్తాం కాబట్టి. ఇంకా ఒక ఒంటరి వంకాయ, బెండకాయలు, ఆలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో. అసలే టొమాటో రోట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా, చాలా పొదుపుగా వాడుకోవాలండి. అసలే మనది మధ్య తరగతి కుటుంబం. మరి నార్మల్గా అందరూ పప్పుని మిక్సీలో వేసి రుబ్బుకుంటారు, కానీ మనం కరెక్ట్గా వాటర్ వేసుకుని విజిల్స్ ఎక్కువ పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు పప్పు మెదిపేటప్పుడు కాస్త కారం వేసుకుని మెదుపుకోవాలి. చింతపండు మన రుచికి సరిపడేంత నానబెట్టుకోవాలి. మా ఇంట్లో మాత్రం పులుపు ప్రియులు ఎక్కువ కాబట్టి నేను ఎక్కువ నానబెట్టుకున్నా. ఇప్పుడు ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ ఇంకా పోపు పెట్టుకోవాలి. దీనికోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి అందులో కాస్త అవి డాన్స్ చేసేసాక పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిగతా వెజిటబుల్స్ అన్నీ వేసి మంచిగా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకొని కొన్ని వాటర్ వేసుకుని ఇంకాస్త మరిగిన తర్వాత పప్పు పోసేసుకున్న తర్వాత వెజిటబుల్స్ అన్నీ ఉడికేంత వరకు బాగా ఉంచుకోవాలి. అంతే మన పప్పుచారు రెడీ. ఇంకేముంది, వేడివేడి అన్నంలోకి ఆహా తినడమే. కానివ్వండి, ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.